శుభం బియాదు. శ్రీ గురుభ్యో నమః. మనం వార ఫలాలు, రాశి ఫలాలు 15 రోజుల కోసం చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఈ 15 రోజుల కోసం చెప్పుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క గ్రహాలు మారుతున్నప్పుడు సడన్గా కొన్ని చేంజెస్ వస్తుంటుంటాయి. మేజర్ ప్లానెట్స్ కొన్ని మారుతున్నప్పుడు అవుతుంటాయి. అలాగేంటంటే నెలకు ఒకసారి రవి అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుండి ఇంకొక రాశిని మాట్లాడుతున్నాడు. అలా మారుతున్న సమయంలోని ఒక్కొక్కసారి స్వక్షేత్రం ఉన్నప్పుడు బలంగా ఉంటాడు, మిత్రక్షేత్రంలో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటాడు, ఉచ్చస్థితిలో ఉంటే ఇంకా బాగుంటాడు. అలాగా నీచ స్థితికి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా పెడుతుంటాడు. సో తులారాశికి ప్రవేశించడం అనేది ఇప్పుడు ఈ నెల అంటే మన 16వ తారీఖు నుండి మనకు అంటే అక్టోబర్ 16వ తారీఖు నుండి తులారాశిలో ప్రవేశించి అలాగే నవంబర్ 16 వరకు తులారాశిలో ఉండడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ 1 మంత్ అక్కడ ఉంటాడు. అయితే ఏంటంటే ఈ రవి వల్ల ఫలితాలు అద్భుతంగా పొందుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఏ రాశి వాళ్ళు ఉన్నారో, అంటే ఏ జాతకుడు ఉన్నాడో, ఏ జాతకుడు రవి వలన ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారో, ఎవరి జాతకంలో రవి యోగం వల్ల వాడు ఉన్నతమైన పదవులకు చేరుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ రవి ఎప్పుడైతే నీచంలోకి వచ్చాడో ఆటోమేటిక్గా ఏంటవుతుందంటే ఆ పదవిలో కొన్ని ఇబ్బందులు పడడం, ఆ ఒక పొజిషన్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ఆ ప్రయత్నంలో ఏ స్టేటస్ కోసం ప్రయత్నం చేస్తారో ఆ స్టేటస్ దగ్గర స్టాగ్నెంట్ అవ్వడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఈ నెల రోజులు మనకి బాగా కనబడే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక అంశం. రెండో అంశంకి వచ్చేసరికి ఏంటవుతుందంటే రవి నీచబడినప్పుడు ఏంటంటే ఆ సమయంలో ఒకవేళ కానీ ఒక మంచి ఉద్యోగ ప్రయత్నం కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అలాగే పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అందులో కొంత ఇబ్బంది పడే అవకాశం ఒకటి ఉంటుంది. ఇక మూడో దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనం ఒక స్టేటస్ కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఆ స్టేటస్ మనకు రవి నీచబడినప్పుడు మనకు అందదు. సో ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇది మేషరాశి వారికి, వృషభానికి, మిథునానికి ఈ రవి నీచబడడం వల్ల జరిగే విషయాలు ఏమిటి, వాటికి ఎటువంటి పరిస్థితులు ఉంటారనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ రవి నీచబడడం అంటే 7వ ఇంట్లో నీచబడ్డాడు. అంటే భార్యాభర్తలు అంటే 7వ ఇల్లు అంటే భర్త స్థానం అనుకోండి, భార్య స్థానం అనుకోండి, ఏదైనా అనుకోండి, నీచబడి అక్కడ అగ్నితత్వం గల గ్రహం ఉన్నాడు కాబట్టి 7వ స్థానంలో డెఫినెట్గా మేషరాశిలో ఉన్న అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు భార్యాభర్తల మధ్య ఒక టఫ్ ఫ్లైట్ అంటే ఒక మేషరాశి మగవాళ్ళదైతే భార్య యొక్క పై చేయి అవ్వడం, భార్య మాత్రం మొండిగా ఉండడం, తను చెప్పిందే జరగాలనడం, దానివల్ల విభేదాలు రావడం, దానివల్ల జనబట్టు డిస్కషన్స్ జరగడం, దానివల్ల ఆర్గ్యుమెంట్స్ వల్ల కొన్ని ఇబ్బంది పడడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్య ఇంటి ఇల్లాలది అశ్విని, భరణి, కృత నక్షత్రం ఏదో ఒక నక్షత్రం అయితే భర్త ద్వారా ఎటువంటివన్నీ ఎదురు చూడవలసి వస్తుందన్నమాట. అంటే స్టాగ్నెంట్గా భర్త ఉండడం, దానివల్ల ఆయన కోపం వలన కొన్ని ఇబ్బందులు కలగడము, ఇలాగ వైవాహిక జీవనంలో జరిగే కొన్ని సంఘటనలు, ఇబ్బందులు మాత్రం డెఫినెట్గా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక నెల రోజులు మాత్రమే ఈ యొక్క ప్రభావం ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. అలాగే భార్యాభర్తలు అనుకున్నప్పుడు అంటే ఎవరైతే అంటే పెళ్ళి అయిన వాళ్ళ సంగతి, పెళ్లి కాని వాళ్ళ సంగతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ మ్యారేజ్ చాలామంది ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన తర్వాత కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం, ఆ లెవెల్లో అది కనబడుతుంది. ఇంకా చిన్నపిల్లలు తీసుకుందాం. చిన్నపిల్లలకు 7వ భావంతో సంబంధం లేదు, ఏదో ఇవాళ రేపు కొత్తగా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్ మీద ఏవో చేస్తూ ఉంటారు, లైక్ రిలేషన్షిప్ అని ఉంటారు, అవన్నీ స్పాయిల్ అవ్వడం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగా ఏ అంశాన్ని ఏ వయసు తగ్గట్టుగా ఆ వయసు తగ్గ 7వ భావం అనేది స్పాయిల్ అవుతుంది కాబట్టి అట్ ది ఏజ్ ఆఫ్ 60 వాళ్ళు కూడాను మనోవేదన కలిగే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది కొంత స్పాయిల్ అవుతుంది. ఇక్కడ రవి అనేది ఈ 7వ భావంలో అగ్నితత్వం గల వాడు నీచబడి ఉన్నాడు కాబట్టి నీచబడి 7వ తులారాశికి కొంచెం పరిస్థితి అది. సో దానివల్ల ఇబ్బంది పడతానని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వృషభానికి 6వ స్థానం ఆరోగ్య స్థానంలో వచ్చాడు కాబట్టి హెల్తీగా ఉంటుంది. కొంతవరకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ నాభి భాగంలోని ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అలాగే మనకు ఫుడ్లో పాయిజనింగ్ అవ్వడం, కొంతవరకు దానిలో డిస్టర్బ్ అవ్వడం, తర్వాత ఏది తినాలనిపించకపోవడము, తినది అరగపోవడము, తర్వాత ఇంకా చెప్పాలంటే మెడిసిన్స్ ఎక్కువగా వాడటం, దేనికో వాడినా కూడా దాని యొక్క రిఫ్లెక్షన్ మనకు ఆన్సర్స్ దొరకపోవడము, ఇటువంటివన్నీ వృషభ రాశి వారికి మనకు బాగా కనబడుతుంది. ఈ నాభి భాగం నుండి పై భాగంలో దాని యొక్క ఎఫెక్ట్ బాగా చూపించేవారు. ఆరోగ్య విషయంలో ఎఫెక్ట్ పడతారు అనమాట. డెఫినెట్గా కనబడతాడు, ఆన్సర్స్ దొరకనిగా చేస్తాడు. సో అది కూడా ఒక రకంగా కాంప్లికేటెడే మనకు వృషభ రాశి వారికి ఆ విధంగా కనబడే అవకాశం ఉంది. అలాగే మనం మిథునంకి వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలు తీసుకుంటూ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ వలన మనకు బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు సడన్గా అంటారు
వి వాంట్ టు గో ఫర్ వన్ పర్చేసింగ్. వద్దురా అంటే వినకుండా దే వాంట్ టు గో ఫర్ ఎ పర్చేస్ విచ్ ఈస్ కాస్టింగ్ ఎ వెరీ హై. మనం ఏంటి కొంటాం, కొన్ని మాట ఇంటికి తీసుకురాగానే అది ఏదో తగలడుతుంది. డబ్బులు పోయే, వస్తువు పోయే, వాడంటే రీప్లేస్మెంట్కి నానా ఇబ్బందులు పడాలి. సో ఇవన్నీ ఏంటంటే మనకు పిల్లల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు చదువుకోవాలని చెప్పి ఏవో అప్లికేషన్స్ తీసుకుని వస్తుంటారు. పీజీ చేయాలనో, ఎంఎస్ చేయాలని చెప్పో, లేకపోతే పలానా రాయాలి, పలానా ఎగ్జామ్స్ రాయాలి, తర్వాత పలానా దానికి ₹1,00,000 కడితే వాడేమో ఎంబీఏకి సీట్ ఇస్తానంటున్నాడు, అడ్వాన్స్ ₹1,00,000 పే చేయమంటున్నాడు, 2 years కోర్సు, ఇవేవో చెప్పుకుంటూ వస్తారు పిల్లలు. వాళ్ళు తీరా చేసి కట్టిన ఆ యూనివర్సిటీ కనబడదు, ఆ యూనివర్సిటీ కనిపించదు, డబ్బులన్నీ వేస్ట్ ఉంటుంది. సో ఇలా కొన్ని బర్నింగ్ ఇష్యూస్ త్రూ కిడ్స్ వల్ల జరిగే అవకాశం ఉంది. 100% చూపిస్తాను. అదే మీరు ఒక 60 ఏళ్ళు, మీ పిల్లడికి 40 ఏళ్ళు వచ్చి ఉన్నాయి, వాడు ఒక వ్యాపారంలో ఉన్నాడు, మీరు ఆ వ్యాపారంలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాడిలో డబ్బు అడుగుతాడు వ్యాపారం, 10 లక్షలు ఇవ్వండి అది ఎక్స్టెన్షన్ చేయడానికి అని. పిల్లడి కాబట్టి ఇవ్వకుండా ఉండలేము, ఇస్తే అది బర్న్ అవుతుంది. సో ఇవి 3 రకాలుగా ఎందుకు చెప్తున్నానంటే మీ వయసు తగ్గట్టుగా మీ పిల్లల ద్వారా జరిగే సంఘటనలు చెప్తామన్నమాట. సో ఆ 3 మనం జాగ్రత్త చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే మన నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే మిథున రాశి వారు వస్తారు. మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకున్నాం, పిల్లల ద్వారా జరుగుతుంది. అలాగే వీటికి రెమెడీ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటవుతుందంటే మనకు డెఫినెట్గా ఉన్నది. కాబట్టి మేషరాశి వారు ఏంటంటే వీలైనట్టు దక్షిణామూర్తి మంత్రాన్ని చదువుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఉండడం ప్రయత్నించండి. వృషభ రాశి వారు ఏం చేసుకుంటే సూర్య ఆరాధన చేస్తూ కొంచెం ప్రశాంతంగా ఉండడం ప్రయత్నించండి. మిథున రాశి వారు ఏం చేస్తారంటే ఇక్కడ గణపతి మంత్రాన్ని సాధన చేస్తూ కొంతవరకు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే ఈ సమస్య నుండి బయటకు అంటే మార్గం కనబడుతుంది, సొల్యూషన్ అనేది కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే రవి అక్కడ ఉన్న నెల రోజుల్లో కూడా అనవసరమైన నష్టాన్ని మనం చూడకుండా బయటపడడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8855559147, 8855559148, 984 999 644.